పంట వేయాలంటే పొలమే ఉండాలా? మొక్క పెరగాలంటే మట్టే కావాలా? ఆ రెండు అవసరం లేదని నిరూపిస్తున్నారు ఏలూరు జిల్లాకు చెందిన ఓ గృహిణి. తన ఇంటిపైనే ప్లాస్టిక్ బకెట్లలో ప్లాస్టిక్ పైపులను అమర్చి వట్టివేర్ల పెంపకం చేపట్టింది. ఈ పంట విజయవంతం కావటంతో ఇప్పుడు అందరికీ వట్టివేర్ల ఉప ఉత్పత్తులపై శిక్షణ కూడా ఇస్తోంది. వ్యవసాయాన్ని అభిరుచిగా చేపట్టడమే కాదు, కొత్త రకం పంటలు సరికొత్తగా సాగు చేయడంపై దృష్టి సారించారు రైతులు. మన రాష్ట్రంలో పెద్దగా సాగులో లేని వట్టివేర్ల పెంపకం ఇటీవల మొదలుపెట్టారు. ముఖ్యంగా ఏలూరుకు చెందిన గృహిణి కూడా అదే దారిలో పయనిస్తున్నారు. ఈమె భర్త కొంతకాలం క్రితం మృతి చెందారు. పిల్లలు ఉద్యోగాల్లో స్థిరపడ్డారు. ఇంట్లో ఒక్కరే ఉండటంతో ఏమీ తోచేది కాదు. సమయాన్ని వృధా చేయడమెందుకని ఆదాయ వనరు పెంచుకోవచ్చనే ఆలోచన చేసింది. ఇంటర్నెట్లో కోయంబత్తూరులో పెద్ద ఎత్తున సాగుతున్న వట్టివేర్ల గురించి వల్లి తెలుసుకుంది. అక్కడికి వెళ్లి అందులో లాభ నష్టాలు, మార్కెటింగ్ సదుపాయాలపై ఆరా తీసింది. ఈ సాగు లాభదాయకంగా ఉందని తెలుసుకుని తిరిగి ఏలూరు వచ్చి వట్టివేర్ల సాగును ఆచరణలో పెట్టింది. ఆలోచన ఉండాలే కాని అసాధ్యాన్ని సుసాధ్యం చేయడం పెద్ద కష్టమేమీ కాదని నిరూపించింది. ఇప్పుడదే వట్టివేర్లతో ఉప ఉత్పత్తులను తయారు చేసేందుకు సిద్ధమైంది. అంతేకాదు, కొత్తగా వట్టివేర్లు పెంచాలనుకునే వారికి వాటి పెంపకం పట్ల, ఉప ఉత్పత్తుల పట్ల శిక్షణ కూడా ఇస్తోంది. నేను 10 నెలల క్రితం ఎకోగ్రీన్ యూనిట్ దగ్గరికి వెళ్ళి కోయంబత్తూరు వెళ్ళి నేర్చుకొని వచ్చి వట్టివేరు పంట వేసానండి. దాని వెనకాల నాకు చాలామంది వచ్చారండి. నెక్స్ట్ స్టెప్ కింద పౌడర్ మేకింగ్, సోప్ మేకింగ్ అవి నేర్చుకొని వచ్చానండి. ఇప్పుడు ఒక 20 మందికి ట్రైనింగ్ ఇచ్చానండి. ఇవాళ మీటింగ్ జరిగింది, ట్రైనింగ్ ఇచ్చాను. ఎకోగ్రీన్ ఎస్కే బాబు సార్ వచ్చారండి. అన్ని వివరాలన్నీ చెప్పారు. అది 10 నెలల పంట అండి. 2.5 కిలోలు వస్తుందని అంచనా అండి. అది కడిగేసి ఎండబెట్టి వాళ్ళకి డబ్బులు కడిగేసేసి ఎండబెట్టాక వాళ్ళకి ఇస్తే వాళ్ళు మనకు మనీ ఇస్తారండి. దాంట్లో నుంచి పౌడర్ మేకింగ్ నేర్చుకొని చేస్తున్నానండి. మిషన్ కొనుక్కొచ్చి పౌడర్ మేకింగ్ మిషన్లో చేస్తున్నాను. దీంట్లో కొన్ని వందల రకాల పౌడర్లు వేసుకోవచ్చండి. వాళ్ళు 200 కేజీ ఇచ్చి మనకి ఫస్ట్ స్టార్టింగ్లో సపోర్ట్ ఇస్తారండి. తర్వాత మనం మార్కెట్ పికప్ చేసుకోవాలండి. 45,000 ప్లస్ 20,000 ఖర్చు అయిందండి. వాళ్ళు ట్రాన్స్పోర్ట్ ఖర్చు, బకెట్లు, వెట్టివేరు పైపులు అవన్నీ వాళ్ళు ఇస్తారండి. వెట్టివేరు అదిను. అందులో నుంచి మళ్ళీ పిలకలు వస్తాయండి, అవి కూడా అమ్ముకోవచ్చు. పైన గడ్డి పెరుగుద్ది, అది కూడా కటింగ్ చేసి మనం పౌడర్ చేసి సాంబ్రాణి కంపెనీలకి వాటికి అమ్ముకోవచ్చండి. మేము ఇచ్చే వెట్టివేరు మేమే బైబ్యాక్ తీసుకుంటాము. ఆ నాండకి ఏ రేట్ ఉండదో దాని నుంచి అనుసరించి మేము అన్నీ బైబ్యాక్ తీసుకుంటాము. మేము ఈడగాడు చెన్నై, తెలంగాణ, కేరళ అన్నీ మేము చేసుకుని ఉండేము. అన్నీ బైబ్యాక్ తీసుకుంటూ ఉండేము. మా ప్రోడక్ట్ అని షాంపూ, సోపు, దాంట్లో బై ప్రోడక్ట్ అని మంచి ఇది ఎక్స్పోర్ట్ అని చేసుకుంటూ ఉండేము. ఉమెన్ ఎంటర్ప్రెనర్ దానికోసం స్పెషల్ ఇది చేసుకుని ఉండేము. ఇది వచ్చి సిరప్ తాగేదానికి ఇది చేసాము. ఇది వచ్చి షాంపూ, ఇదని ఎక్స్పోర్ట్ పోయికి ఉంటుంది, బాగా ఎక్స్పోర్ట్ యూరోపియన్ మార్కెట్ని బాగా పోయికి ఉంటుంది. ఇది వెట్టివేర్ సోపు, ఇది ఎక్స్పోర్ట్ మార్కెట్. ఇది వచ్చి మన పౌడర్ 100 ఇస్తే వాళ్ళు తీసుకున్నారు. ఇది పౌడర్. ఈ మహిళ వినూత్న ఆలోచనను గమనించిన అనేక మంది వట్టివేర్ల సాగులో పెద్దగా కష్టం లేకపోవడం, ఆదాయం బాగుండడంతో ఇటువైపు ఆసక్తి చూపిస్తున్నారు. ఆమె చేసిన ప్రయోగాత్మక సాగును పరిశీలించి తాము కూడా ఇదే రకంగా చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. వట్టివేర్లు పెంపకం గూర్చి, అట్లనే ఈ వట్టివేర్ల ద్వారా వచ్చే వాల్యూ యాడెడ్ ప్రోడక్ట్స్ ఏ విధంగా తయారు చేసుకోవాలి అనే దాని గురించి కూడా వీరు ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. చాలా బాగుంది ఈ ప్రోడక్ట్. అలా ఈ ప్రోగ్రామ్ కూడా బాగా కండక్ట్ చేశారు. వట్టివేర్లు పెంపకం అనేటువంటిది వీళ్ళు టెర్రాస్ మీద పెంచుకోవడానికి చాలా బాగుంది. ఇది ముఖ్యంగా మహిళలు, గృహిణులు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి చాలా అనుకూలమైనటువంటిది. ఇది పెంచుకోవడం వల్ల అదనపు ఆదాయం కలుగుతుంది. అంతేకాకుండా ఈ వాల్యూడెడ్ ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో, బై ప్రోడక్ట్స్ అనేటువంటిది మనం మన ఇంట్లో కూడా యూజ్ చేసుకోవచ్చు. అట్లనే మనం మార్కెట్లో కూడా అమ్ముకోవచ్చు. అలాగే వీరు ఎవరైతే ఉన్నారో, ఈ ట్రైనింగ్ కండక్ట్ చేసినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా మనం తయారు చేసినటువంటి వాల్యూడెడ్ ప్రోడక్ట్స్ని వాళ్ళు కూడా కొనడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తున్నారు.
అంచేత మనం ఇది సాగు చేసుకోవచ్చు. ఇది పైపుల ద్వారా సాగు చేసేటటువంటి విధానం 100 పైపులకు సంబంధించి 45,000 రూపాయలు అవుతుందని చెప్పారు. సో ఈ ఒకసారి మాత్రమే ఇన్వెస్ట్మెంట్ అని తెలియజేశారు. కానీ ఒకసారి ఇన్వెస్ట్మెంట్ పెడితే ప్రతి 10 నెలలకు ఒకసారి ఈ ఒట్టివేళ్ళు సాగు అనేటువంటిది ప్రతి 10 నెలలకు ఒకసారి ఈ ఒట్టివేలు సాగు మీద మనకు ఆదాయం రావడం జరుగుతుంది. వట్టివేరు గురించి కనుక్కుందామని వచ్చాము. సో దాంతోపాటు చాలా మొక్కల గురించి చాలా అవకాశాలు అన్నీ కూడా వివరంగా చెప్పారండి. మాకు చిన్న పొలం ఉందండి. సో పొలంలో చేయాలని సాగు. సో దానికి ఆ పద్ధతి కూడా చెప్పారు. అంటే డైరెక్ట్గా మనము ఈ పైపే కొంచెం భూమిలో పెట్టచ్చు అన్నారు. ఇప్పుడు టెర్రస్ అంటే మనం బకెట్లో పెట్టాలి. ఆ బకెట్లో పెట్టాల్సిన అవసరం ఉండదు. డైరెక్ట్ మనం భూమిలో పెట్టచ్చు. ఈ పైప్లోనే మొక్క వేసి ఆ పైప్ అలాగా భూమిలో దింపాలన్నమాట. సో అలా కూడా బాగుంటుంది అన్నారు. అంటే మన ఆంధ్రాలో ఎక్కువ లేదు, బట్ తమిళనాడులో కర్ణాటకలో ఎక్కువ ఉందని తెలిసింది. కానీ మేము అక్కడికి వెళ్ళి మేము కనుక్కుంటాం ఇబ్బంది కదా, ఇక్కడ మన ఊరు దగ్గరికే వచ్చారని వచ్చామండి.